రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి సమంత రిలేషన్షిప్ గురించి, అదేవిధంగా సమంత రెండో పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో రాజ్ నిండూరి తనతో దిగిన ఫొటోస్, అంటే రీసెంట్గా సమంత ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమాకు సంబంధించి కూడా ఆవిడ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ని అప్లోడ్ చేసింది. సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా సమంతకి సంబంధించి తన ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆర్ లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా అనే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అయితే సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమోరు వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారా అంటూ కూడా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా సమంత కొన్ని ఫొటోస్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. శుభం సక్సెస్ మీట్లో కూడా రాజ్ నిడుమూరుతో ఉన్న ఫొటోస్ కూడా పోస్ట్ చేశారు. అయితే శుభంతో అద్భుతమైన ప్రయాణాన్ని కూడా స్టార్ట్ చేశారు సమంత. యాజ్ అ ప్రొడ్యూసర్ కూడా ఆవిడ తన ప్రొడక్షన్ హౌస్ ఫర్ ది ఫస్ట్ టైం శుభం అనే మూవీతో కూడా ఆవిడ యాజ్ అ ప్రొడ్యూసర్ తన జర్నీని స్టార్ట్ చేశారు. అయితే కొద్ది రోజులుగా సమంత అదేవిధంగా రాజ్ నిడుమోరు వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ కూడా కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్తున్నారు అనే వార్తలు కూడా బయటకు రావడంతో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే మరోవైపు కూడా దీనికి సంబంధించి ప్రాపర్గా కూడా ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఈ ఫొటోస్ని కూడా వైరల్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, సమంత రిలేషన్షిప్కి సంబంధించి మరోసారి రూమర్స్ బయటకు వస్తున్నాయి. అయితే రాజ్ నిడుమోరుతో రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ కూడా బయటకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? సయ్యద్, రీసెంట్ గా శుభం సినిమా అయితే ఒక మల్టీప్లెక్స్ అంటే ఏ సెక్టార్ లో అయితే మంచి మార్కులు తెచ్చుకోదనుకోవచ్చు, మంచి కలెక్షన్స్ అయితే ఒక మోస్తార్లో రన్ అవుతున్నప్పటికీ దర్శకుడు రాజ్ నిడుమోరు నటి సమంత గురించి కొంతకాలంగా నెట్టిన వార్తలు అయితే చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తరచూ కలిసి కనిపించడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇలా ఉండగా శుభం సక్సెస్ లో భాగంగానే ఆ చిత్ర బృందం దర్శకుడు రాజ్ నిడుమోరుతో కలిసి దిగిన ఫోటోలను అయితే బుధవారం సమంత ఇన్స్టాగ్రామ్ లో అయితే షేర్ చేయడం జరిగింది. అయితే శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. ఈ ఫోటోతో అంతటా వైరల్ గా మారిన తరుణంలో రాజ్ సతీమణి శ్యామలి తాజాగా ఇన్స్టా వేదిక ఒక సందేశాత్మకం అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే నా గురించి ఆలోచించి విని మాట్లాడే వారితో పాటు నన్ను కలిసి మాట్లాడి నా గురించి రాసే వారందరికీ ప్రేమాశీస్సులు పంపుతున్నా అనే పోస్ట్ అయితే ఆమె షేర్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారడం జరిగింది. కొంతకాలంగా ఇన్స్టాలోనైతే ఎలాంటి పోస్ట్ షేర్ చేయని ఆమె ఉన్నట్టుండి ఇలాంటి సందేశం ఎందుకు షేర్ చేయాల్సి వచ్చిందని కూడా నెటిజన్స్ అయితే మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అయితే శ్యామలి విషయానికి వస్తే మాత్రం సైకాలజీ చదువుకున్న ఒక బాలీవుడ్ దర్శకురాలు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలుగా పనిచేయడం జరిగింది. రంగే బసంతి, ఓంకార చిత్రాలకు కూడా క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేయడం జరిగింది. 2015లో రాజ్ నిడుమూరుతో కలిసి ఆమె వివాహం అయితే చేసుకోవడం జరిగింది. దీనికి ఒక పాప ఉందని కూడా సమాచారం ఉంది. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె కాస్టింగ్ లో సహాయం చేయడం కూడా చేస్తుండేవారు. ఇదే విషయాన్ని ఆయన గతంలో కూడా పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. రాజ్ శ్యామలి విడిపోతున్నారంటూ కూడా కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. రాజ్ అండ్ డీకే సంయుక్తంగా వీళ్ళిద్దరు డైరెక్టర్లు ఉంటారు. ఇద్దరు డైరెక్షన్ లో తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్, హనీ బన్నీలో సమంత నటించిన సంగతి మనకు తెలిసింది. అప్పటి నుంచి వీళ్ళ ప్రేమయానం నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఇద్దరికైతే రాజ్ తో ప్రేమయానం నడుపుతున్నట్టు అది సోషల్ మీడియాలో వీళ్ళు కనిపించే ఫోటోలు, మన తిరుమలలో గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించడం కూడా ఆ ప్రాజెక్టుల కోసం అయితే వీళ్ళు వర్క్ చేస్తున్న సమయంలో కూడా రాజ్ తో ఆమె పరిచయం ఏర్పడి ఆ తర్వాత వీళ్ళైతే వివాహం చేసుకొని ఉన్నారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో నటి సమంత గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి కనిపించడంతో కూడా వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని కూడా సోషల్ మీడియాలో రూమర్స్ నడుస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా శుభం సక్సెస్లో భాగంగా కూడా ఆ సినిమా టీంతో కూడా డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో కలిసి దిగిన ఫోటోలను కూడా రీసెంట్గా సమంత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. శుభంతో యాజ్ అ ప్రొడ్యూసర్ ఒక అద్భుతమైన ప్రయాణం మొదలైందని కూడా ఆవిడ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఫోటో అంటే ఆవిడ తన టీం మొత్తంతో కూడా పోస్ట్ చేసిన ఫొటోస్లో రాజ్ నిడుమూరుతో కలిసిన ఫోటో కూడా ఉండడంతో ఆ ఫోటో మొత్తంగా వైరల్గా మారింది. సో దీంతో రాజ్ సతీమణి ఎవరైతే శ్యామలి ఉన్నారో ఆవిడ చేసిన ఒక పోస్ట్, ఇంతకుముందు చేసిన ఒక పోస్ట్ కూడా
ఆ పోస్ట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఆ పోస్ట్ సింక్ ఇలా ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెడుతున్నారు. అయితే ఆ పోస్ట్లో నా గురించి విని మాట్లాడే వారితో పాటు నన్ను కలిసి నాతో మాట్లాడి నా గురించి రాసే వారందరికీ ప్రేమ ఆశీస్సులు పంపుతున్నాను అని పోస్ట్ను కూడా ఆవిడ లాస్ట్ మంత్ షేర్ చేసినట్లుంది. అయితే దాన్ని ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్య సమంత ఇంకా డైరెక్టర్ రాజ్ మధ్య రిలేషన్షిప్ ఉందా అనే నేపథ్యంలో ప్రజెంట్ ఆ పోస్ట్ కాస్త వైరల్గా మారింది. అయితే కొంతకాలంగా ఇన్స్టాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేయని ఆమె ఉన్నట్టుండి ఇలాంటి ఒక పోస్ట్ ఎందుకు షేర్ చేశారు అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే శ్యామలి విషయానికి వస్తే సైకాలజీ చదువుకున్నారు. ఆవిడ బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. రంగ్ దే బసంతి, ఓంకార సినిమాకి కూడా క్రియేటివ్ కన్సల్టెంట్గా కూడా వర్క్ చేశారు. 2015లో రాజ్ నిండుమూర్తో ఆవిడ పెళ్లి జరిగింది. వీరికి ఒక పాప ఉందని కూడా సమాచారం. అయితే వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆవిడ కాస్టింగ్కి సంబంధించి కూడా హెల్ప్ చేస్తూ ఉండేవారని కూడా ఇదే విషయానికి సంబంధించి గతంలో పలు ఇంటర్వ్యూలో కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే రాజ్ శ్యామలి విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కూడా న్యూస్ బయటికి వచ్చింది. అయితే మొత్తం మీద కూడా చూసుకుంటే మరొకసారి సోషల్ మీడియా వేదికగా సమంత రిలేషన్షిప్కి సంబంధించి అదేవిధంగా ఆవిడ రెండో పెళ్లికి సంబంధించి కూడా రూమర్స్ బయటకు వస్తున్నాయి.